మీరు కోవిడ్ టైంలో చూసుంటే అందరూ ఈజీగా మల్టీవిటమిన్స్ ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు. ఎందుకు మల్టీవిటమిన్స్ అంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే మల్టీవిటమిన్స్ అనేది బాడీని ఎక్కడో చోట ఇమ్యూనిటీని కాపాడుతుంది, ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కరెక్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఒబేసిటీలో కూడా మనం టు అండర్స్టాండ్ దిస్ అంటే సింపుల్గా ఇప్పుడు క్రోమియం పెలికేట్ అని కానివ్వండి, బయోటిన్ అని కానివ్వండి, ఇలాంటి విటమిన్ ఈ అని కానివ్వండి, ఆర్ కొన్ని సందర్భాలు D3 మల్టీవిటమిన్స్ అవి మనకి మరీ తగ్గిపోతే సిమ్టమ్స్ కనబడతాయి కానీ మామూలుగా మోడరేట్గా ఉన్నప్పుడు తెలియదు. కాకపోతే వీటి వల్ల వెయిట్ లాస్ అనేది జరగదు. అండ్ ఇంకోటి అంటే కొన్నిసార్లు సెలీనియం ప్రోటీన్స్ బాడీకి సరిపడా రీచ్ అవ్వనప్పుడు కూడా బాడీ మెటబాలిజ్గా కరెక్ట్ చేసుకోదు. సో వీటితో పాటు ఇవి కరెక్షన్గా ఉన్నాయా లేకపోతే వీటికి మెడిసిన్స్ వాడమని చెప్పాము. దానికే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. మీరు చూడండి, ఈవెన్ ఒబేసిటీ అయినా కానీ మేము ఒక 3 to 5 times రోజులో తినమంటాం. లిమిటెడ్ ఫుడ్, లిమిటెడ్గా తీసుకునేది, తక్కువ ఫుడ్ ఎక్కువ సార్లు తీసుకోమంటాం. ఎలాగైతే మనం డయాబెటిక్ పీపుల్ అలాగనే వీళ్ళల్లో కూడా. ఎందుకంటే మనం ఒక 4-5 hours ఫుడ్ తీసుకోవడం వల్ల, తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ మెటబాలిక్ ఫైర్ అనేది పని చేస్తూ ఉంటుంది, స్లగ్గిష్ అవ్వకుండా. అయినప్పుడు ఈజీగా తీసుకునే ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుంది, అది బాడీ యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది. బట్ కొంతమంది చెప్తారు కదా సార్, ఆయుర్వేదం ప్రకారమే రోజుకి 2 సార్లు తీసుకోవాలి అని. అంటే ఇది ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. ఏ డాక్టర్ చెప్పినా, ఏ ఆయుర్వేదం మీ వాత పైత్య కఫాల మీదే డిపెండ్ అయి ఉంటుంది. వాతం వాళ్ళకు ఒకలాగా ఉంటుంది, పైత్యం వాళ్ళకు ఒకలా ఉంటుంది, కఫం వాళ్ళకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు చెప్పిన డైట్ వాళ్ళకి నేను ఇంకో 6 నెలల తర్వాత కూడా అదే చెప్తానని కాదు. సో ఇప్పుడు 2 సార్లు తీసుకోవాలనుకునే వాళ్ళకి వాళ్ళ అగ్ని ఎలా ఉంది అనేది, ఇప్పుడు వాళ్ళ అగ్ని హైపర్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, మందాగ్ని చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది. బట్ యాజ్ ఎ రూల్గా చెప్పాలి అంటే హెల్దీ పర్సన్ అనేది ఒక 3 to 4 times అనేది ఇంటర్వెల్స్లలో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మళ్ళీ కాన్సెప్ట్ మళ్ళీ వస్తుంది. అయితే మరి రైసే తినాలా? ఇప్పుడు 4-5 సార్లు తినమన్నామంటే హై ప్రోటీన్స్ తీసుకోవాలా? చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఫైబర్ ఎక్కువ ఫోకస్ చేస్తారు సార్ చాలా మంది. దాన్ని నేను ఫస్ట్ అందుకే చెప్పాను, బ్యాలెన్స్ డైట్ అంటాం. మనకు అందరికీ తెలిసిందే, ఫైబరు, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ సమపాలలో ఉంటేనే బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. సో దానికి మన ఇండియన్ డైట్ కన్నా మించింది ఏముంటుంది? మీరు చూసుకుంటే మనము వేరే వేరే డైట్స్ అనేవి వాటిని ఫాలో చేస్తున్నాం తప్ప ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ ఆర్ ఇండియన్ కల్చర్ కాన్సెప్ట్ ఒకటే. మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ అంటాం. అన్ని షడ్ రుచిస్ అనేది మీరు చూడండి, ఫారెన్కి వెళ్ళి చాలా బాగుంటుంది అసలు. అంటే ఈ ఫారెన్ లో కానీ వేరే కంట్రీస్లోకి వెళ్ళి షడ్ రుచిస్ అంటే వాళ్ళకి ఏం తెలియదు. ఓన్లీ ఇండియన్ పీపుల్కే మనకు తెలుసు. దాని అర్థం అది కేవలం ఎప్పుడో మనం ఉగాది టైంలో అంటే అది ఆ పచ్చడి గురించి అంటాం. కానీ యాక్చువల్లీ మన డైట్ అనేది ఈ షడ్రుచోపేతంగా ఉండాలి. కాకపోతే ఇప్పుడు మన ఇమ్యూనిటీ అంత సరిగ్గా లేదు, మన లైఫ్ స్టైల్ ఏంటి అంటే అప్పుడు ఉన్నంత ఎనర్జీ మన బాడీకి అంత లేదు కాబట్టి మనం లిమిట్ చేసుకున్నాం. ఎందుకంటే అదే పనిగా ఇప్పుడు మధురాంలో లవణ కట్టుతిక్త కషాయం అంటే స్వీట్స్ కూడా తినాలంటే అదే పనిగా స్వీట్సే తినాలనుకోండి, మన బాడీ తట్టుకోలేదు, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఎగ్జాక్ట్లీ. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఏంటి అనేది అంటే ఆకుకూరలు ఉండాలి, ఫైబర్ ఉండాలి, అంటే ఫ్రూట్స్ ఉండాలి. అలానే ఇవన్నిటికన్నా ముందు బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి. లిక్విడ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఎక్సర్సైజ్, అంటే మనం తీసుకున్న ఫుడ్ని మన బాడీ బ్రేక్ డౌన్ చేసుకోవాలంటే మన మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ మాట్లాడుకున్నా మళ్ళీ మన మెటబాలిజం దగ్గరికి స్టాప్ అవుతున్నాం. మనం ఏం తీసుకుంటాము ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఎప్పుడైనా కస్టమైజ్డ్గానే ఉండాలమ్మా డైట్. అంటే వాళ్ళు చేశారు, వాళ్ళకి సక్సెస్ అంటే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయంటే మీ బాడీ వేరు. సో అందుకే మీ బాడీ వేరు, మీ తత్వం వేరు, మీ లైఫ్ స్టైల్ వేరు. దానికి తగ్గట్టు ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము గైడ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కరెక్షన్ చేసినా ఇంకొక ఇబ్బంది ఉంటుంది. అది ఒబేసిటీయే కాకుండా అది కాన్స్టిపేషన్ అనేది కూడా ఒక సిమ్టమ్. కాకపోతే ఇవన్నీ కాకుండా నిద్రలేమి, ఈ స్లీప్ డిజార్డర్ ఇప్పుడు ఎక్కువ చూస్తుంటే స్లీప్ డిజార్డర్ వల్ల ఏమవుతుంది, ఇవన్నీ కరెక్షన్ చేసినా మీ మెటబాలిజం దాంతో కూడా. ఎందుకంటే మన ప్యాటర్న్, మన పిట్యూటరీ గ్లాండ్ కానీ మన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో నిద్ర మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. రైట్. సో ఈ నిద్ర అనేది ఏదో టాబ్లెట్ ఇస్తే వచ్చి పడుకునేది కాదు. నిద్ర అనేది బాడీ శారీరకంగా, మానసికంగా అలసిపోయిన తర్వాత మంచి నిద్ర రావాలి. చాలా మంది ఫాలో అవుతారు సార్, ఈ రోజు నేను షార్ప్ 10 o'clock 9 o'clock పడుకోవాలని ఒక 3 days అట్లా అనుకుంటారు. ఆఫ్టర్ 3rd or 4th day ఇంకా అంటే వాళ్ళు అలా మోటివేట్ అవ్వడం చాలా మంచిదే. అలా ఉన్నప్పుడు ఎస్, వాళ్ళు అనుకునే టైంకి 9 o'clock కానీ 10 o'clock కానీ లైట్స్ ఆఫ్ చేసేయడము, బిగ్గరగా సౌండ్స్ని ఆపేయటము. ఎక్కువ కొంతమంది చూస్తే నైట్ టైమ్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే డిస్కషన్స్ పెట్టుకోవడం ఇవి చేస్తుంటారు. బట్ ఎంత ఎర్లీగా అవన్నీ మనం ఫినిష్ చేసి, అండ్ ఇంకో డైట్ కూడా మనకి ఎప్పుడూ చెప్పేది, ఎంత ఎర్లీగా మనం డిన్నర్ని ఫినిష్ చేస్తే 6:30-7 లోపల
మన అరుగుదల అంటే లివర్కి కావాల్సినంత టైం దొరుకుతుంది బాడీని డైజెస్ట్ చేసుకోవడానికి. రైట్. రైట్. అంటే అప్పుడు ఎందుకు మనకు దేవుడు నిద్రని ఇచ్చిందంటే ఆ నిద్రలో మనం దాన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడు మనము ప్రాబ్లం ఏంటంటే దానికి సహకరించకపోవడం మన డైజెషన్ని ఇంకా ఇరిటేట్ చేస్తున్నాం. లివర్ అంటే లేట్ నైట్ ఏదో లేట్ ఒకటి నైట్ తిని డిన్నర్స్ అని లేట్ నైట్ బిర్యానీస్ అనేవి చూసి దానివల్లనే మనం ఈ మెటాబలిక్ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నాం. సడన్ గా మీరు వెయిట్ పుట్ ఆన్ అయిపోరు, ఇవన్నీ దెబ్బతినే వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతూ ఉంటుంది. సో ఈ లేట్ నైట్ క్రేవింగ్స్ అనేవి చాలా మందిని ఇంపాక్ట్ చేశాయి. ఎలా అంటే ఇంట్రెస్టింగ్ చేసేసారు. ఎగ్జాక్ట్లీ అవి తినాలి, వాళ్ళు తింటున్నారు. చెప్తున్నా కదా, ఇక్కడ ఈ క్రేవింగ్స్ అనేవి మీరు చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్ కానీ నేను చూసింది ఏంటంటే ఎవరైతే హెల్దీ ఫుడ్ తీసుకోరో వాళ్ళే దీనికి అట్రాక్ట్ అయిపోతుంటారు. ఎందుకంటే హెల్దీ ఫుడ్ టేస్ట్ తెలియక వెజిటేరియన్స్లో కూడా చాలా మంచి మంచి వెరైటీస్ ఉంటాయి. ఆ టేస్ట్ మనకు తెలియకుండా ఒకటే దానికి ఉండిపోతాం. ఎప్పుడైతే అన్ని టేస్ట్ చేస్తారో అప్పుడు మీరు అన్నట్టు వీటన్నిటికీ దూరం కూడా ఉంటారు. అది మనం అది ఏమవుతుందంటే ఇప్పుడున్న జనరేషన్లో మీరు చూస్తే చిన్నపిల్లలు కూడా ఏదైనా ఈజీగా స్విగ్గీలో ఇట్లా వచ్చేస్తాయి కాబట్టి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని ఆర్డర్ చేసుకుంటాం. అదే ఇంట్లో చేసిన కాయగూరలు ఏమనంటే అమ్మో నేను తినను అంటారు. వాళ్ళకి ఆ టేస్ట్ అదే, అది తింటే కదా తెలుస్తుంది. సో రాను ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి, ఆ జాబ్స్కి వెళ్ళాలి కాబట్టి నేను చెప్పిన ఈ కూరలు ఇవన్నీ చేసుకోలేకపోవచ్చు. అవును. దానికి అలవాటు పడిపోతున్నారు. పడ్డప్పుడు అది మళ్ళీ మీ హెల్త్ మీదకి వస్తుంది. బట్ వన్స్ ఇన్ అ వైల్ ఈజ్ ఓకే. దట్ ఈజ్ ఎప్పుడైనా కానీ అంతే కదమ్మా. తెలుగులో ఒకటి అంటారు చూడండి, అతివృష్టి అనావృష్టి అంటారు. రెండు అట్లా మనం ఉండలేము. అండ్ ఎస్పెషల్లీ సిటీస్లో ఉన్నప్పుడు మనం అస్సలు ఇంతమందిలో నేను తినకుండా ఉండలేము అనేది ఇంపాసిబుల్. కాకపోతే జనాలు ఎగ్జాక్ట్లీ మన తత్వం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే